ఇండస్ వివా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఇండస్ వివా వ్యవస్థాపకుడు అఖిలేష్ థామస్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కో ఫౌండర్ సిఏ అంజర్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించి 10 లక్షల మంది నుండి 1500 కోట్లు వసూలు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఇదే కేసులో గతంలో 24 మందిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో లిమిటెడ్ కంపెనీని స్థాపించి ప్రభుత్వ ఏజెన్సీ అనుమతి లేకుండా కార్యకలాపాలు కొనసాగించారు. ఆలివ్ హెల్త్ సైన్సెస్ కంపెనీ పేరుతో అక్రమంగా ఉత్పత్తులు తయారు చేశారు. ఇండియా, అమెరికా, బంగ్లాదేశ్, ఉగాండా ఇలా పలు దేశాల్లో కస్టమర్స్ కి కుచ్చుటోపీ పెట్టారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బిందు ఇండస్ వివా ఇంటర్నేషనల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ లో కూడా ఈడీ దూకుడు పెంచింది. ఈ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థకు సంబంధించి అభిలాష్ థామస్ తో పాటు కో ఫౌండర్ గా ఉన్నటువంటి అంజర్ ను కూడా అరెస్ట్ చేశారు. నిన్న రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు విధిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఈడీ వీరిద్దరిని కస్టడీ తీసుకుని విచారిస్తే మొత్తానికి ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికా నుంచి ఇది మన ఇండియాతో పాటు బంగ్లాదేశ్, ఉగాండా దేశాల్లో కూడా వీళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కూడా 10 లక్షల మంది నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ కేసులో అంటే గత 9 నెలల క్రితమే సైబరాబాద్ పోలీసులు వీళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచి 24 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఈ ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థ వ్యవస్థాపకులు అభిలాష్ థామస్ ఫరారులో ఉన్నారు. వీళ్ళు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యం గతంలో ఉంది. ఈ ఈడీ అంటే వీళ్ళంతా కూడా విదేశాలకు డబ్బు తరలించారు, మనీ లాండరింగ్ పాల్పడారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఈ సైబరాబాద్ పోలీసుల కేసును ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది. ఈడీ నిన్న వీళ్ళని బెంగళూరులో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టులో హాజరుపరిచింది. అయితే వీరిద్దరిని కూడా కస్టడీకి తీసుకుని విచారిస్తే ఈ 1500 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారు, ఏ విధంగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలించారు, ఇంకెవరెవరు దీంట్లో ప్రధాన సూత్రధారుల అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు సాగాల్సి ఉంది. సోమవారం వరకు కూడా ఈడీ కస్టడీకి మరోసారి ఇద్దరిని కూడా ఇచ్చే అవకాశం, మరికొంతమందిని కూడా ఈ కో ఫౌండర్ తో పాటు వ్యవస్థాపకులతో మరికొంతమంది పార్ట్నర్స్, డైరెక్టర్లు కూడా ఈ కంపెనీలో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు.